వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో నియోపోలిస్ లేఅవుట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో విడతల వారీగా వేలంపాటలో విక్రయించిన ఈ భూముల్లో విస్తారమైన రహదారులు, ఐటీ కంపెనీలు, పెద్ద పెద్ద భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. నూతనంగా అభివృద్ధి చేస్తున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు అడ్డాగా మారుతోంది. మరి కొద్ది రోజుల్లోనే ORR కు దగ్గరగా ఉన్న ఈ నియోపోలిస్ లేఅవుట్ ప్రారంభం కానుంది. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. హెచ్ఎండిఏ దాదాపు 530 ఎకరాలలో తీర్చిదిద్దిన కోకాపేట్ నియోపోలిస్ లేఅవుట్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం అంటే దీనికి సంబంధించి 65 కోట్లతో నిర్మించిన ఈ ట్రంప్ అండ్ జంక్షన్ పనులు పూర్తవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా ORR కు తిరిగి వెళ్లకుండా నియోపోలిస్ లేఅవుట్ ద్వారానే వెళ్లే విధంగా అయితే పనులన్నీ కూడా పూర్తవడం జరిగింది. ఇంకా కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన అంటే నిర్మాణ పనులు పూర్తవడంతో దీనికి సంబంధించిన ప్రారంభానికి సంబంధించినవన్నీ కూడా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుంది. ఈ జంక్షన్ అభివృద్ధితో కేవలం నియోపోలిస్ లేఅవుట్ మాత్రమే కాకుండా శంకర్పల్లి, ఈ మోకిల, ఈ చుట్టుపక్కల నుంచి నేరుగా ORR కు కనెక్షన్ అంటే ఈ లేఅవుట్ మొత్తం కూడా ORR కి కనెక్ట్ అయిపోయింది కాబట్టి తిరిగి వెళ్లకుండా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా నియోపోలిస్ లేఅవుట్ ద్వారా ORR కు చేరుకునే విధంగా అయితే దీనికి నిర్మాణం చేపట్టడం జరిగింది. చుట్టూ తిరిగి ఔటర్ పైకి చేరుకునే ఇబ్బంది మాత్రం తగ్గిందనే చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఐటీ కంపెనీస్ అన్ని కూడా నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. చాలా వరకు నిర్మాణాలు కంప్లీట్ అయ్యా, ఇంకా కొత్తవి భవనాలు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. నియోపోలిస్ నుంచి 20 నిమిషాల్లోనే విమానాశ్రయానికి చేరుకునే విధంగా కూడా అంటే ఈ నియోపోలిస్ లేఅవుట్ కంప్లీట్ అవ్వడంతో ఎవరైనా విమానాశ్రయానికి చేరుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు 20 నిమిషాల్లోనే చేరుకునే విధంగా అయితే ఇది ఉంది. అంతేకాకుండా 4 వరుసలతో ప్రధాన ట్రంపెట్ నిర్మాణం పొడవు వచ్చేసి 600 మీటర్లు కాగా ఔటర్తో కలిపి అంటే సర్వీస్ రోడ్లను కూడా ఒకవేళ లెక్కలోకి తీసుకుంటే మొత్తం 1.3 కిలోమీటర్ల వరకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ లేఅవుట్ అంటే ఈ హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఉన్న ఈ భూములు కాబట్టి దీనికి సంబంధించే భూములన్నీ కూడా విడతల వారీగా వేలంపాటలో విక్రయించగా ఇంకా కొన్ని భూములు దీనికి సంబంధించి ఇంకా మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఈ చుట్టుపక్కల ఈ లేఅవుట్ చుట్టుపక్కల కూడా కొత్తగా ఉన్న అంటే భూములు కొన్న వాళ్ళందరూ కూడా కంపెనీస్, రియల్ ఎస్టేట్ అన్నీ కూడా సంస్థలు నిర్మాణం చేపడుతున్నారు. అపార్ట్మెంట్స్ అవుతున్నాయి. కొత్తగా ఐటీ కంపెనీస్ అన్నీ కూడా మొత్తం కూడా మళ్ళీ ఇది ఒక హైటెక్ సిటీ లాగా రూపుదిద్దుకోనుంది. అంతేకాకుండా ఇంకా అంటే వేలంపాటలో కొన్ని భూములు విక్రయించగా మరికొన్ని భూములు ఇంకా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ భూములకు అంటే భారీ విలువనే ఉంది. ఇక్కడ మరి ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే 100 కోట్లు వరకు పలుకుతుంది. అంటే భారీ విలువనే ఉందని చెప్పుకోవచ్చు. మరి కొన్ని భూములు ఇంకా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలోనే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే చుట్టుపక్కల అన్ని కూడా భవనాలు అన్నీ కూడా కొత్త నిర్మాణాలు, ఐటీ కంపెనీస్ అన్నీ కూడా నిర్మాణం చేపడుతున్నాయి. ఇంకా కొన్ని ఉన్న భూములు వాటిని కూడా వేలంపాటలో విక్రయించాలా లేకపోతే భవిష్యత్తు అవసరాల కోసం ఉంచాలనే ఆలోచనలో అయితే ప్రస్తుతానికి హెచ్ఎండిఏ అంటే త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.